వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా మీనా గురించి ఆలోచిస్తూ బాలు మౌనికాని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అవును, నిజమేనండి, మౌనిక ఉన్నప్పుడు నాకు సపోర్ట్గా ఉండేది, ఇంట్లో ఏం జరుగుతున్నా నాకు చెప్పేది అంటూ బాలు అనుకుంటూ చాలాసార్లు అత్తయ్య గారి మీద కూడా చాలా సీరియస్ అయింది మౌనిక. మౌనికకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పాను, కానీ అవును, ఆ పార్లలమ్మ అన్నా కూడా అంత ఇష్టం ఉండేది కాదు. నువ్వంటేనే మౌనికకి ఇష్టం. ఆ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశారు అని అనుకున్నాను. ఏమో వాడు ఎలా చూసుకుంటున్నాడో ఏంటో. నేను వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకుంటే వాళ్ళతో పడలేము. ఒకవేళ వెళ్తే నాన్న మాట కాదన్నట్టుగా ఉంటుంది కదా. వాడు నా మీద కోపంతో మౌనికాని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. మౌనికాని చూడాలనిపిస్తుంది, మౌనికతో మాట్లాడాలనిపిస్తుంది అంటూ బాలు తన బాధను మీనాకు చెప్పుకునేసరికి అయితే ఒక సలహా ఇవ్వనా అని చెప్పాను, కానీ ఏంటి అని చెప్పాను. కానీ మౌనిక ఆల్రెడీ జాబ్ చేస్తుంది కదా, అక్కడికి వెళ్ళి కలవచ్చు కదా తన ఆఫీస్కి వెళ్ళి అనగానే మంచి ఆలోచన. సరే, నేను ఇప్పుడు ఒక ట్రిప్ ఉంది, ట్రిప్ చూసుకుని వెళ్ళి మౌనికాని కలుస్తాను అని చెప్పి ఇంకా నేరుగా ట్రిప్ చూసుకుని ట్రిప్ పూర్తవడంతో వెంటనే ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగేసరికి మీరు మౌనిక వాళ్ళ అన్నయ్య బాలు కదా, మీరంటే మౌనికకి చాలా ఇష్టం, మౌనిక ఎక్కడుంది ఒకసారి పిలుస్తారా అని చెప్పనేసరికి మౌనిక రావడం లేదు కదండి, పెళ్ళైనప్పటి నుంచి కూడా మౌనిక జాబ్కి ఇప్పటి వరకు రాలేదు. నేను మొన్ననే ఫోన్ చేసి జాబ్కు రమ్మని చెప్పాను. ప్రజెంట్ అయితే అర్జెంట్ పని ఉంది, తర్వాత వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ మాట్లాడినప్పుడు కూడా చాలా టెన్షన్గానే మాట్లాడింది అని నాకు అనిపించింది అని చెప్పి ఇంకా మౌనిక ఫ్రెండ్ చెప్పేసరికి బాలు టెన్షన్గా ఫీల్ అవుతాడు. అదేంటి జాబ్కు రాకపోవడం ఏంటి, జాబ్ చేస్తాను అని చెప్పింది కదా, జాబ్కి ఎందుకు రాలేదు అనుకుంటూనే మౌనికకి ఫోన్ చేసేసరికి అప్పటికే భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర. ఫోను బెడ్రూమ్లోంచి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరో మీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారేమో, వెళ్ళమ్మ మౌనిక అని చెప్పి ఇంకా సువర్ణ చెప్పడంతో మౌనిక కాస్త బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బాలు అన్నయ్య అని ఉంటుంది. బాలు ఫోను లిఫ్ట్ చేసి మాట్లాడితే తన దుఃఖం అంతా ఎక్కడ బయటకు వచ్చేస్తుందేమోనన్న భయంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఉండగానే ఈలోపు సంజు రానే వస్తాడు. సంజుకి ఒక పక్క నుంచి బాలుని టార్చర్ పెట్టాలని ఉన్నా ఇక్కడ నేను పెట్టే టార్చర్ బాలుకి తెలిస్తే నన్ను ఏం చేస్తాడోనన్న భయం కూడా ఉంది. ఎక్కడ పుట్టింటి వాళ్ళు చేశారు అంటే ఇక్కడ విషయాలు చెప్పేస్తుందేమోనని తింటూ ఉండగానే చేతులు కడుక్కొని గబగబా వెళ్ళి చూసేసరికి బాలు అని ఉంటుంది. అప్పటికే ఒక్కసారి ఫోన్ చేయడం కట్ అయిపోవడం, మళ్ళీ రెండోసారి ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరు, మీ బాలు అన్నయ్య, ఫోన్ చేసి మాట్లాడు, ఇక్కడ నిన్ను ఎన్ని రకాలుగా బాధలు పెడుతున్నానో, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెడుతున్నానో చెప్పు అని చెప్పాను. కానీ అలా ఎలా చెప్తానండి అనగానే మరి ఇప్పుడు మీ బాలు అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, ఏం చేస్తావు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతావా, నేను నీకు ముందే చెప్పాను కదా మీ బాలు అన్నయ్యతో మాట్లాడడానికి వీల్లేదు, మాట్లాడితే చంపేస్తాను అని చెప్పనేసరికి లేదండి మాట్లాడను, మా అన్నయ్యనేమి చెయ్యొద్దు అంటూ బ్రతిమాలుతూ ఉండేసరికి కొంతసేపటికి 2-3 సార్లు చేసి బాలు ఫోన్ చేయడం మానేసి దిగులుగానే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అప్పుడే సత్యం కాస్త ఏరా ఏం జరిగింది అంటూ మాట్లాడగానే నాకు చెల్లి గుర్తొస్తుంది నాన్న, చెల్లిని చూడాలనుందని చెప్పాను, కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో ఒక గొడవ జరుగుతుందిరా అంటూ మాట్లాడేసరికి ఈ లోపు అక్కడికి రంగా వస్తాడు. ఏంట్రా అనగానే వీడేమో మౌనికాని చూడాలి మాట్లాడాలి అంటున్నాడు. అక్కడికి వెళ్తే ఎలాంటి గొడవ అవుతుందో ఏంటో అని చెప్పాను. కానీ నేను మొన్న ఎవరో ఏదో అంటే జ్ఞాపకం వచ్చింది, మౌనిక పెళ్ళిని మన యూనియన్ ఆఫీస్లో మరొక కూతురు పెళ్ళి ఒకసారి కదా జరిగింది, 16 రోజుల పండగకి పిలుస్తున్నారంట అమ్మాయిని, ఆయన నన్ను రమ్మని చెప్పారు. అప్పుడు నాకు మౌనిక గురించి గుర్తొచ్చింది. మౌనికాని 16 రోజుల పండగకి పిలవండ్రా, అప్పుడు అందరం మౌనికాని చూసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పాను. కానీ మంచి ఆలోచన నాన్న, ప్లీజ్ నాన్న వెళ్దాం నాన్న అని చెప్పాను. కానీ నువ్వెందుకురా, నువ్వు వెళ్ళకు, మీ అమ్మ మీ నాన్న వెళ్ళి పిలుస్తారులే, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది, మీ నాన్న భయపడినంత జరుగుతుంది, నువ్వేం వెళ్ళకు అని చెప్పనేసరికి సరే ప్రభావతితో చెప్తాను అంటూ సత్యం కాస్త లోపలికి వెళ్తాడు. అవునండి, నేను ఆ విషయమే మర్చిపోయాను,
16 రోజుల పండక్కి తీసుకురావాలి, అమ్మాయికి నల్లపూసలు గుప్పించాలి, వాళ్ళ అత్తగారు వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడే వెళ్ళి పిలుద్దాం పదండి, ఎల్లుండే కదా 16వ రోజు అని చెప్పనేసరికి సరే అని ఇంకా సత్యం బయలుదేరిపోయేసరికి నాన్న నేను వస్తాను నాన్న అని చెప్పాను. కానీ సరే నువ్వు రా, కానీ లోపలికి మాత్రం రావడానికి వీల్లేదు అని చెప్పనేసరికి మావయ్య నేను వస్తాను మావయ్య అని చెప్పాను. కానీ నువ్వెందుకే అని చెప్పనేసరికి పోన్లే బాలుగాడిని కంట్రోల్ చేయడానికైనా మీనా ఉండాలి కదా, సరే పదండి ముగ్గురు మేము వెళ్తాం, నలుగురం వెళ్దామని ఇంకా మీనా బాలు వెనకాల ఇంకా మనోజు ప్రభావతి సత్యం మొత్తం నలుగురు బయలుదేరి వెళ్తారు. బాలు మీనాని మాత్రమే బయట ఉండమని చెప్తారు. 1కి 2 సార్లు చెప్పి ప్రభావతి సత్యం లోపలికి వెళ్తారు. అప్పటికే సంజు తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ మందు పార్టీ ఇస్తూ మౌనికాని సర్వ్ చేయమంటాడు. సర్వ్ చేయమనేసరికి ఇంకా అలా చేస్తూ ఉండగానే మందు గ్లాస్ కాస్త చూసుకోకుండా కింద పడిపోయేసరికి చాచి పెట్టి చెంప మీద కొడతాడు మౌనికని. కొట్టేసరికి అప్పటికే ప్రభావతి సత్యం వచ్చి గుమ్మం ముందు నిలబడి ఉంటారు. ఏంటే కళ్ళు కనిపించట్లేదా ఏంటి? నిన్న మీ అన్నయ్య ఫోన్ చేశాడని నేను ఇక్కడ పెట్టే బాధలన్నీ మీ అన్నయ్యకి చెప్పేసుకుందామనుకుంటున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్నదే మీ అన్నయ్య మీద నీ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి. మీ అమ్మకు డబ్బు అంటే పిచ్చని డబ్బు ఎరవేసి బంగారం చూపించి మరీ మీ అమ్మను బుట్టలో వేసుకుని మరీ పెళ్లి చేశాం. మీ అన్నయ్య అంతలా అవమానించినా మళ్ళీ ఇంటికి వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నాను అనుకుంటున్నావు? నీ మీద మోస్తూ అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. నేనే కనుక కోరుకుంటే బోల్డ్ మంది అమ్మాయిలు నా పక్కన వచ్చి నిలబడతారు. కానీ నేను కావాలని నిన్నే ఎందుకు చేసుకున్నాను? నీ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసం. అవేమీ తెలియని మీ అమ్మ మీ నాన్న అందరూ నేను మంచివాడినని నమ్మేశారు. నువ్విక్కడ ఏదో సంతోషంగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని అనుకుంటూ ఉంటారు. కానీ నిన్నిక్కడ నేను ఒక పని మనిషిలా చూస్తున్నానని వాళ్లకు తెలియదు పాపం. వాళ్ళు గనక వచ్చినా నేను లేని సమయంలో నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా నువ్విక్కడ పడుతున్న కష్టాల గురించి ఏమైనా వాళ్లకు చెప్పావే అనుకో, నీకు తెలుసు కదా మీ బాలు అన్నయ్యని చంపేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా వీళ్ళంతా కూడా గుమ్మం దగ్గరే ఉంటూ ఉండగానే బాలు మీనా చాటుగా వస్తారు. మౌనికాని చూస్తాను మీనా అంటూ బ్రతిమాలేసరికి అక్కడ మీరు ఏ గొడవ చేయకూడదు అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు కాస్త చాటుగా వచ్చేసరికి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. మీనా కూడా అలా స్టన్ అయిపోతుంది. ప్రభావతి కళ్ళంట నీళ్ళు అలా వస్తూ ఉంటాయి. అప్పుడే సువర్ణ వంటగదిలోంచి వస్తూ వదిన గారు అంటూ ఇటు తిరిగేసరికి సంజు కాస్త చూస్తాడు. అమ్మ అనుకుంటూ ఏడ్చుకుంటూ పరుగున వెళ్ళి మౌనిక ప్రభావతిని పట్టుకుంటుంది. చాలా పెద్ద పొరపాటు చేశాను మౌనిక. ఒక్కగానొక్క కూతుర్ని ఆస్తిపరులకి కోటీశ్వర్లకి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆతృతతో వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా నేను వెనక ముందు ఆలోచించలేదు. అంత అవమానం జరిగినా కానీ మర్యాదస్తులైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోరు. కానీ చేసుకున్నారంటే నిన్ను ఇష్టపడే చేసుకున్నాడు అనుకున్నానే తప్ప ఇలా మన కుటుంబం మీద కక్ష కట్టే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకోలేకపోయాను. చాలా పెద్ద పొరపాటు చేశానండి. బాలు చెప్తూనే ఉన్నాడు, నేను వినిపించుకోలేదు. మౌనిక జీవితం నాశనం అయిపోతుంది, వద్దు అని వాడి మాటను పెడచెవిని పెట్టి నేను బాధ పెట్టాలి అనుకున్నాను. ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. నన్ను క్షమించండి అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఎవరేమనుకున్నా చెల్లెలు మౌనిక జీవితం అయితే నాశనం అయిపోయింది కదా అని చెప్పాను. కానీ ఏంటి నా నిజ స్వరూపం తెలిసిపోయిందా? నీ అల్లుడు ఎలాంటి వాడన్న విషయం మీకు తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయగలరు? మీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారా? భర్త వదిలేసిన ఆడదానిలా తీసుకెళ్ళి పుట్టింట్లో పెట్టుకుంటారా అంటూ మాట్లాడేసరికి సత్యానికి కోపం వస్తుంది. కానీ ఎదుటి వ్యక్తుల మీద అంత తొందరగా చేసుకోడు కదా. ఎప్పుడైతే సంజు ఆ మాట అంటాడో సత్యం కాలర్ పట్టుకుని చెంప చెల్లు మనిపిస్తాడు. నా కూతురు నాకు బరువు కాదు. నా కూతుర్ని నేను జీవితాంతకాలం పోషించుకోగలను. ఇలాంటి వెధవ చేతిలో పెట్టి దాని జీవితం నాశనం అయిపోతూ ఉంటే చస్తే చావు బ్రతికితే బ్రతుకు ఇక్కడే ఏడు అంటూ వదిలేసి వెళ్ళిపోయే తండ్రిని కాదు.
పదమ్మా అని చెప్పి ఇంకా ముగ్గురు వెనక్కి తిరిగేసరికి బాలు మీనా వెనకాల ఉండేసరికి అన్నయ్య అనుకుంటూ పరుగున వెళ్ళి మౌనిక కాస్త బాలుని పట్టుకోవడంతో ప్రభావతి తలదించుకుంటుంది. పదరా, ఇక్కడ గొడవేమీ వద్దు, మన చెల్లెల్ని మనం తీసుకువెళ్ళిపోదాం. వాడికి విడాకులు ఇచ్చేస్తే ఇంకా మన చెల్లి మన ఇంట్లోనే ఉంటుంది, వీడింటికి పంపవలసిన అవసరం లేదు అంటూ ఇంకా సత్యం అనేసరికి ఇంకా మౌనిక ఏడ్చుకుంటూ ఉండగానే పదమ్మా అని ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. ప్రభావతి అలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంటుంది. బాలు మాటని నేను పెడచెవిన పెట్టాను, బాలు మాటే నేను వినుంటే ఈరోజు నా కూతురికి పరిస్థితి వచ్చేది కాదు కదా. కోటీశ్వర్ల సంబంధమని ఓ తెగ కంగారు పడిపోయి ఉర్రోతులూగుతూ నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను అంటూ ప్రభావతి దారంతా కూడా ఏడుస్తూనే ఉంటారు. అందరూ ఏడుస్తూనే ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మనోజు వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉంటారు. అందరూ ఎక్కడికి వెళ్ళారా ఆంటీ అని చెప్పాను కానీ మౌనికాని చూసేసరికి అందరూ ఏడవడం చూసి ఏమైందా ఆంటీ అని చెప్పాను కానీ నాకు అర్థమైంది రోహిణి, ఆ సంజుగాడి నిజస్వరూపం వీళ్ళంతా తెలుసుకున్నారు. బాలు, నేను, మీనా ఎంతలా చెప్పినా వినిపించుకోకుండా సంజుగాడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. సంజుగాడి నిజస్వరూపం తెలుసుకుని మౌనికాని అక్కడ ఉంచకుండా తీసుకొచ్చేశారు. మంచి పని చేశారు అంకుల్, తప్పేమీ లేదు. వాడికి విడాకులు వాడి మొహాన్ని కొడితే మౌనికకు కావాలితే మరొక పెళ్లి చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అలాంటి వెధవ చేతిలో మౌనిక నా జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి అంటూ ఇంకా శృతి అనేసరికి ఇంకా అందరూ కూడా మౌనికాన్ని తీసుకుని లోపలికి వచ్చేస్తారు. మరి ఇప్పుడు ప్రభావతి వాళ్ళ కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మౌనిక విషయంలో? సంజుగాడికి శిక్ష పడేటట్టుగా వాడి మీద కక్షతోటి కోపంతో ఉన్న బాలు వాడి మీద పగ ఎలా తీర్చుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.